అండి ఇవాళ వైటమిన్ B12 గురించి మాట్లాడుకుందాం అండి. వైటమిన్ B12 చాలా ఇంపార్టెంట్ బాడీకి. ఎనీ హ్యూమన్ బీయింగ్కి వైటమిన్ B12 అవసరం అండి, నరాలు పనిచేయడానికి. ఎనీ నర్వ్స్ అనమాట. మన బాడీ అంతా నర్వ్స్ ఉంటాయి కదండి. సో ఎవ్రీబడికి ఆ నర్వ్స్కి ఇంపార్టెంట్. ఎందుకంటే డ్యామేజ్ అవ్వకుండా రిపేర్ చేయడానికి కానీ, డివిజన్ అవ్వడానికి కానీ, డెవలప్మెంటల్ ఆఫ్ ద నర్వ్స్ కానీ అన్నిటికీ టోటల్ బాడీకి అవసరం. సో ఈ B12కి ప్రెగ్నెన్సీకి కనెక్షన్ ఏంటంటే, ప్రెగ్నెన్సీలో మనకి ఎనీమియాస్ వస్తూ ఉంటాయి, అంటే రక్తహీనత వస్తాయి. అంటే ఒక్కోసారి హైపోక్రోమిక్ ఎనీమియా అని, ఒక్కోసారి మెగలోబ్లాస్టిక్ ఎనీమియా అని. B12 డెఫిషియన్సీ వలన మెగలోబ్లాస్టిక్ ఎనీమియా వస్తుంది. ఎందుకు వస్తుందంటే B12లో హిమోగ్లోబిన్ తక్కువ ఉండటం వల్ల, B12 తక్కువ ఉండటం వలన ఫాల్టీ హిమోగ్లోబిన్ తయారు చేస్తుంది. దానివల్ల మెగలోబ్లాస్టిక్ ఎనీమియా వస్తుంది. ఆ ఫాల్టీ హిమోగ్లోబిన్ మనకి ఎలాగో పనికిరాదు కాబట్టి, ఉపయోగపడదు కాబట్టి బాడీకి మెగలోబ్లాస్టిక్ ఎనీమియా వస్తుంది. అలా వచ్చిన వాళ్ళలో మనకి సిమ్టమ్స్ ఏముంటాయంటే, బాగా విపరీతమైన వీక్నెస్ ఉంటుంది, టింగ్లింగ్ అండ్ నమ్నెస్ ఉంటుంది, అరచేతులు అరికాళ్ళు, తిమ్మిర్లు అంటారు, నమ్నెస్ ఉంటుంది. సో వీళ్ళకి అందరికీ కూడా మనం వీక్లీ ఇంజెక్షన్స్ కానీ, ఎవ్రీడే ఇంజెక్షన్స్ కానీ, మంత్లీ ఇంజెక్షన్స్ కానీ ఇచ్చి చేస్తాం అనమాట. తర్వాత ఒక్కోసారి ఐ సైట్కి కూడా ఉపయోగపడుతుంది. ఐ సైట్ కూడా మనకు తగ్గుతుందండి. ఎందుకంటే నర్వ్స్కి, ఆప్టిక్ నర్వ్కి వీటికి కూడా మనకి B12 కావాలి కాబట్టి ఐ సైట్ కూడా ఎఫెక్ట్ అవుతుంది అనమాట. సో ఈ ఎక్కడెక్కడ దొరుకుతుంది అంటే, మిల్క్లో దొరుకుతుంది, తర్వాత యానిమల్ ఫుడ్స్లో దొరుకుతుందండి, ఎగ్స్లో దొరుకుతుంది, కిడ్నీస్, లివర్స్ వీటిలో దొరుకుతుంది. అంటే నాన్ వెజిటేరియన్ తినేవాళ్ళు బాగానే ఉంటుంది, వెజిటేరియన్ తినేవాళ్ళు ఒకసారి తగ్గొచ్చు. తర్వాత ఒక్కోసారి నాన్ వెజిటేరియన్ తినేవాళ్ళలో కూడా అబ్జార్ప్షన్ కనుక లేకపోతే, గ్యాస్ట్రైటిస్ ఇలాంటి వీటి వలన వాళ్ళకు కూడా తగ్గొచ్చు. తగ్గితే మనం జనరల్గా ఏం చేస్తామంటే ఇంజెక్షన్స్ ఇస్తాము. ఎవ్రీడే అన్నా ఇవ్వచ్చు, వీక్లీ అన్నా, డిపెండింగ్ ఆన్ దర్ B12 లెవెల్స్. మంత్లీ ఇస్తాము, లేకపోతే వీక్లీ ఇస్తాము, లేకపోతే మంత్లీ ఇస్తాం అనమాట. సో వీటన్నిటికీ కూడా మనకు B12 అవసరం కాబట్టి B12 డెఫిషియన్సీ లేకుండా చూసుకోవడం అవసరం అనమాట. ఓకే, థ్యాంక్ యూ.